ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ వ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ సెకండ్ చాప్టర్ అయిన లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ నుండి ఎక్సర్సైజ్ 2.3లో రిమైనింగ్ సమ్స్ నేర్చుకుందాం. 9th వన్ చూడండి. 5 × p - 3 = 3 × p - 2. ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ టర్మ్స్ని 5తో మల్టిప్లై చేద్దాం. నెక్స్ట్ ఈ టర్మ్స్ని 3తో మల్టిప్లై చేసి ముందు ఈ బ్రాకెట్స్ని రిమూవ్ చేద్దాం. 5 × p 5p కదా. ఫస్ట్ ఈ సమ్ని రాసుకుందాం. 5 × p - 3 = 3 × p - 2. 5 × p 5p మైనస్ ఉంది కదా, సో మైనస్ 5 3s 15 = 3 × p 3p మైనస్ ఉంది కదా, సో మైనస్ 3 2s 6. ఇప్పుడు ఈ వేరియబుల్స్ని ఒక సైడ్కి రాసుకుందాం. 5p మైనస్ ఆర్హెచ్ఎస్ని లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే సైన్ చేంజ్ అవుతుంది కదా, ప్లస్ 3p అనేది మైనస్ 3p అవుతుంది కదా, సో మైనస్ 3p = ఇక్కడ మైనస్ 6 ఉంది కదా, సైన్తో పాటు రాసుకోవాలి. -6 ఇక్కడ కూడా -15ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే +15 అవుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 5p - 3p 2p అవుతుంది కదా, 2p = -6 + 15 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా, -6 + 15 9 అవుతుంది. 6 - 15 9 అవుతుంది. బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ రాసుకుంటాం కదా, సో 15కి ఇక్కడ ప్లస్ సైన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ +9ని రాసుకుంటాం. ఇప్పుడు మనం p వాల్యూని కనుక్కోవాలి కదా. p = 9, 2 అనేది pతో మల్టిప్లై ఉంది కదా, సో రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది కదా, 9/2. ఇదే ఆన్సర్. నెక్స్ట్ 10th వన్ చూడండి. 5 × z + 3 = 4 × 2z + 1. ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. ముందుగా సమ్ రాసుకుందాం. 5 × z + 3 = 4 × 2z + 1. ఈ టర్మ్స్ని 5తో మల్టిప్లై చేద్దాం. ఈ టర్మ్స్ని 4తో మల్టిప్లై చేసి ముందు ఈ బ్రాకెట్స్ని రిమూవ్ చేద్దాం. 5 × z 5z ప్లస్ ఉంది కదా, ప్లస్ 5 3s 15 = 4 2s 8z. 4 × 2z 8z అవుతుంది. ప్లస్ ఉంది కదా, సో ప్లస్ 4 1s 4. ఇప్పుడు ఈ వేరియబుల్స్ని ఒక సైడ్కి రాసుకుందాం. 5z ఆర్హెచ్ఎస్ని లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేసి సైన్ చేంజ్ అవుతుంది కదా, ప్లస్ 8z అనేది -8z అవుతుంది. 8z = ఇక్కడ +4 ఉంది కదా, సో 4 + 15ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే -15 అవుతుంది కదా, -15. 5z - 8z ఎంత అవుతుంది, -3z. ఎందుకంటే 5 - 8 3 అవుతుంది. బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ రాసుకుంటాం మనం. = 4 - 15 -11 వస్తుంది. 4 - 15 11 వస్తుంది. బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ రాసుకుంటాం. బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కదా, సో మైనస్ రాసుకుంటాం. ఇక్కడ z వాల్యూని కనుక్కోవాలి కదా. z = -11 -3 అనేది zతో మల్టిప్లై ఉంది కదా, సో రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. -3 -11/-3. ఇక్కడ మైనస్ క్యాన్సిలేషన్ అవుతుంది కదా, z = 11/3. ఇదే ఆన్సర్.